ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు చకచకా సాగుతూ ఉన్నాయి. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ మేల్ పట్టుదలతో రేయింబవళ్లు పనిచేస్తోంది. గత నెలలో వచ్చిన వరదల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడు మరింత వేగం పుంజుకున్నాయి. వచ్చే నెలలో ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే దిశగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. నిర్ణీత గడువు కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. గత నెలలో ఉధృతంగా గోదావరి ప్రవహించడంతో పనులు నెమ్మదించాయి. వరద ఉధృతి కొద్దిగా ఉన్నా ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసేందుకు మెయిల్ సిబ్బంది 24 గంటలు శ్రమిస్తున్నారు. నది కోత కారణంగా ప్రాజెక్టు ఫౌండేషన్ పనులు మరోసారి చేపట్టాల్సొచ్చింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని కాంట్రాక్టర్లు నిరాటంకంగా పనులను కొనసాగిస్తున్నారు. నదీ ప్రవాహం ఎక్కువైన సమయంలో ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని పనులు పూర్తి చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో భాగంగా అండర్ గ్రౌండ్ లో ఉండే 8 వెల్స్ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు కాంట్రాక్టర్లు. ఇందులో చేయాల్సిన ప్యానెల్ వర్క్స్ ఇప్పటికే పూర్తి చేశారు. గత నెల 19న వచ్చిన వరదల కారణంగా వారం రోజుల పాటు పనులకు ఆటంకం ఏర్పడింది. ఇలాంటి సమయంలో వరద పెరిగితే మొత్తం మిషనరీ కొట్టుకుపోయే పరిస్థితి ఉండటంతో మిషనరీని పైకి తీసుకురావాల్సొచ్చింది. నదీ పరివాహక ప్రాంతంలో ఉండే కొంత భాగం దెబ్బతినగా మరోసారి దాన్ని నిర్మించి పనులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి మనము టోటల్ 8 వెల్స్ కంప్లీట్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నామండి. దాంట్లో చేయాల్సిన ప్యానల్స్లో ఇప్పటివరకు 32 ప్యానల్స్ కంప్లీట్ అయ్యాయి. సో బ్యాలెన్స్ ప్యానల్స్ కూడా మనం డే నైట్ కష్టపడుతూ కంటిన్యూ చేస్తున్నాము. మధ్యలో 19th ఆఫ్ ఈ నెలలో 19th ఆఫ్ జూన్కి ఫ్లడ్ వచ్చిందండి. ఆ 19th నుంచి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు ఫ్లడ్ ద్వారా ఎఫెక్ట్ అయింది కొద్దిగా. అంటే మనకు ఆ రివర్ సైడ్ పోర్షన్ అంతా వాష్ అవుట్ అయిపోయి కొద్దిగా ఇబ్బంది అయిందండి మాకు. సో దాని మూలంగా అది కూడా ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ మెషినరీని ఎప్పుడైతే ఫ్లడ్ వచ్చిందో ఆ టైంలో మాత్రమే మెషినరీని పైకి తీసుకొచ్చాము. ఇమ్మీడియట్గా ఫ్లడ్ తగ్గగానే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మెషినరీ అంతా కిందకి దింపాము. ఎందుకంటే ఇదంతా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వర్త్ ట్రెంచ్ కట్టర్స్, గ్రాబ్స్ ఇవన్నీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ కాబట్టి ఫ్లడ్ వస్తే ఫ్లడ్లో కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకని అలా అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి పైకి తీసుకొచ్చి వితిన్ 24 అవర్స్లో మళ్ళీ కిందికి దింపి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాము. పట్టిసీమ దగ్గర 29 భారీ క్రేన్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు లక్ష్యానికి తగ్గట్టుగా పనులు జరుగుతుండటంతో సీఎం చంద్రబాబు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టిసీమ నుంచి నీరు కృష్ణా డెల్టాకు చేరాలంటే పోలవరం కుడికాలువ నిర్మాణం పూర్తి కావాల్సింది. 10 ఏళ్లుగా ఉన్న భూ సమస్యలను కూడా ప్రభుత్వం శరవేగంగా పరిష్కరిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కాలువ నిర్మాణ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. వరదలు, భారీ వర్షాల అడ్డు లేకుంటే ఆగస్టు నెల నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్ కు గోదావరి జలాలు చేరబోతున్నాయి.